హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తెలంగాణ అసెంబ్లీలో కొన్ని వివాదాస్పద డిస్కషన్లు కొంతమంది మంత్రుల మీద, అలాగే పార్టీలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అయితే జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే దీంట్లో జగన్ మీద పెట్టిన కేసులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జగన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనే విషయం అప్పట్లో ఆవిడ కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి సో ఆ విషయాల మీద అన్నిటి మీద ఆవిడ తాజాగా ఏదైతే అసెంబ్లీ సమావేశం అయిపోయిందో తర్వాత తాజాగా ఆవిడ ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇవన్నీ ఏకరువు పెట్టారనమాట. అసెంబ్లీలో ఆవిడ మీద వచ్చిన ఆరోపణలు, అలాగే గతంలో ఆమె పార్టీ నుంచి దూరం కావడానికి జరిగిన కారణాలు, ఆ ప్రయత్నాలు అవన్నీ కూడా బయట పెట్టారు. సో అయితే ఆవిడ మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, వీటిలో నిజమెంత, ఆవిడ చెప్పిన దాంట్లో నిజమెంత, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో చాలా కీలకమైన వ్యక్తి. ఆవిడ హోమ్ మినిస్టర్గా కూడా చేశారు. వైఎస్ఆర్ క్రియేట్ చేసిన బ్రాండ్లో ఈవిడ కూడా ఆయన కోటరీలో ఒక వ్యక్తి అనమాట. ఆయన చుట్టూ కొంతమంది ఎప్పుడు కూడా ముఖ్యమైన వ్యక్తుల్ని పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ ముఖ్యమైన నలుగురు వ్యక్తుల్లో ఈవిడ కూడా ఒకరు. సో ఆవిడకి మొదటిసారి మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వడంతో వైఎస్ఆర్ గారు ఒక ఛాలెంజింగ్ డెసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన మీద కొంత సర్ప్రైజ్ కూడా అయ్యారు అందరూ. సో అయితే ఆవిడ ఎలా పరిపాలిస్తుంది, హోమ్ మినిస్టర్గా ఏం చేస్తుంది అని చూస్తే పర్వాలేదు, అంటే వెనకాల వైఎస్ఆర్ ఉండి నడిపించారు కాబట్టి ఆవిడ తనదంటూ ఒక ఇమేజ్ అయితే సృష్టించుకోగలిగారు. సో దాదాపు 20 సంవత్సరాలు కాంగ్రెస్లోనే ఉన్నారు ఆవిడ. సో అలా కాంగ్రెస్ నుంచి అనేక పదవులు కూడా అనుభవించారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అయితే ఆవిడ ఎప్పుడైతే బీఆర్ఎస్కి వెళ్ళడము, తర్వాత అక్కడి నుంచి ఆవిడ అంటే రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడైతే రెండు విడిపోయాయో రాష్ట్రాలు, ఆ తర్వాత ఆవిడ రాజకీయ ప్రస్థానం అంతా తెలంగాణలో ఈ విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి సాగింది. సో ఇలా జరిగితే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఆవిడ మీద అసెంబ్లీలో కొన్ని వాదనలు బయలుదేరాయన్నమాట. అదేంటంటే సబితా ఇంద్రారెడ్డి గారు పదవుల కోసం ఆశపడి, పదవులకి కక్కుర్తిపడి ఆవిడ ఇట్లా పార్టీలు మారారు, కాంగ్రెస్ పార్టీ ఆవిడకి ఏం తక్కువ చేసిందని చెప్పేసి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఈయన క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఈ స్థాయి లీడర్ క్వశ్చన్ చేసేసరికి ఆవిడ కూడా కాస్త ఎఫెండ్ అయ్యారు, ఏంటి ఈ విధంగా అడిగారు అన్నట్టుగా. సో అంటే బీఆర్ఎస్ ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు కదా, ఈ రైతులకు సంబంధించిన ఈ పెన్షన్ల విషయంలో సరిగ్గా అందరికీ రాలేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం కావచ్చు, ఇట్లా కొన్ని ముఖ్యంగా ఈ గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించి ఇలాంటివన్నీ అన్నిటి విషయాల్లో బీఆర్ఎస్ చాలా బలంగా పోరాడుతూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బాగా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పోరాటం ఏ స్థాయిలో ఉందంటే ప్రభుత్వం కూడా కంగారు పడే స్థాయికి వెళ్ళిపోయిందనమాట. ఆ రేంజ్లో జరుగుతున్న క్రమంలో ఎదురుదాడి చేయడానికి వీళ్ళు ఎంచుకున్న మార్గం ఈ విధంగా ఉంది. సో ఇందులో భాగంగా సబితా ఇంద్రారెడ్డి గారి మీద ఈ క్వశ్చన్ బయలుదేరింది. సో ఆవిడ మొత్తం మీరు పదవులు అనుభవించారు, అన్నీ చేశారు, ఇంతకంటే తక్కువ ఏముంది, మీరు ఎందుకు పార్టీ మారారని చెప్పేసి ఆయన నిలదీసి దాంతో ఆయన కంటిన్యూ చేస్తూ ఆవిడ పార్టీ మారుతున్న సందర్భంలో కూడా నేను వెళ్ళి ఆవిడని బతిమాలాను, మీరు పార్టీ మారద్దు, పార్టీ మీకేం తక్కువ చేయలేదు కదా, ఉండండి, తర్వాత కూడా అవకాశాలు వస్తాయి, మీరు అడగకుండానే మీ ఇంట్లో మళ్ళీ ఒక ఎంపీ సీటు కూడా ఇవ్వడం జరిగింది, ఇన్ని చేసినా కూడా మీరు ఎందుకు ఇట్లా మారుతున్నారని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కూడా అన్నాడు. అలాగే తనను లీడర్గా పై స్థాయికి తీసుకెళ్తున్న టైంలో కూడా ఆవిడ సపోర్ట్ చేయకుండా ఆగిపోవడము, ఆవిడ ఇట్లా పార్టీ మారడం ఇదంతా కూడా సరైంది కాదు, నైతిక విలువలేని రాజకీయం అన్నట్టుగా ఆవిడని ఆరోపించారు. దీనికి ఆవిడ అక్కడ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు, కానీ తర్వాత మీడియాలో మాత్రం ఆవిడ కొన్ని సమాధానాలు చెప్పారు. ఆవిడ ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ నాకు ఏదో హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి నాకేదో న్యాయం చేసింది, నాకేదో మేలు చేసింది అనుకుంటున్నారు, కానీ నాకు ఏ విధమైన మేలు చేయలేదు అని చెప్పేసి ఆవిడ అన్నారు. అసలు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వడం కన్నా పెద్ద మేలు ఏముంది, సీఎం తర్వాత అంతటి స్థాయి పోస్ట్ హోమ్ మినిస్టర్ అంటే. ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎంలు అయ్యి, ఈ బట్టి విక్రమార్క లాంటి ఇమేజ్ ఉన్న నాయకులు డిప్యూటీ సీఎంలు అవ్వడం వల్ల ఆ సీఎం డిప్యూటీ పదవికి కాస్త వాల్యూ అనేది ఇప్పుడు యాడ్ అయింది, ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కానీ నిజానికి సీఎం తర్వాత సీఎం అంతటి పేరు ఎవరికి ఉంటుందయ్యా అంటే హోమ్ మినిస్టర్కే ఉంటుంది, పోలీస్ శాఖ కంట్రోల్ చేసే వ్యక్తికే ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పదవి ఒక గవర్నమెంట్లో ఆవిడ పొంది ఆ పదవిలో ఆవిడ అధికారం వెలగబెట్టిన తర్వాత ఇప్పుడు నాకు అదేం మేలు చేయలేదు అంటే ఇంకా మేలు అంటే ఏంటి, ఇంకా డైరెక్ట్గా సీఎం పదవి ఇవ్వాలా? సో మరి ఆవిడ ఉద్దేశం ఏంటో కానీ ఆవిడ ఆ విధంగా వ్యాఖ్యానించడం ఇది ఇక బొడ్డు దాటాక తెప్ప తగలేయడం అంటారు చూడండి, ఆ టైపు పద్ధతి అనమాట ఇది. సో ఇలా ఉంది ఆవిడ మాట. సరే, ఇది ఇలా ఉంటే మరికొన్ని విషయాలు కూడా ఆవిడ పంచుకుంటూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తనని ఇబ్బంది పెట్టింది, ఎందుకు పార్టీని మారాల్సి వచ్చింది అనే విషయంలో ఆవిడ కొన్ని అభిప్రాయాలు చెప్పారనమాట. ఆ రోజుల్లో ఎప్పుడైతే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జగన్ మళ్ళీ తన సొంత రాజకీయాన్ని మొదలుపెట్టారో ఆ టైంలో
జగన్ మీద వీళ్ళు కాంగ్రెస్ ఇలా కేసులు పెట్టడానికి, జగన్ని ఇరికించడం కోసం తన మీద కూడా దాదాపు సిబిఐ కేసులు పెట్టారు. దాదాపు 5 సిబిఐ కేసులు పెట్టారు నా మీద. సో సిబిఐని ఎవరు పంపించారు, ఎవరు పంపిస్తే ఈ కేసులు జరిగాయి, ఇవన్నీ చేసింది కాంగ్రెస్ కాదా అని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది కూడా వాస్తవమే. సిబిఐ ఎవరికి పనిచేస్తుంది, సిబిఐ ఎవరి మాట వింటుంది అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సిబిఐ ఏదైతే ఉంటుందో ఆ మెడకు ఒక బెల్ట్ వేసి సిబిఐని ఆడిస్తూ ఉంటారు కేంద్ర పెద్దలు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. బీజేపీ గవర్నమెంట్ సిబిఐని, ఈడీని ఏ విధంగా ప్రత్యర్థుల మీద వాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. అది బీజేపీ తీసుకొచ్చిన సంస్కృతి ఏం కాదు, గతంలోనే కాంగ్రెసే తీసుకొచ్చింది ఈ సంస్కృతిని. సో కాంగ్రెస్ అప్పట్లో చేసిన ఆ నేర్పు ఏదైతే ఉందో ఆ పద్ధతి, వాటిని దుర్వినియోగం చేయడం, ఇవన్నీ స్వతంత్ర వ్యవస్థలు. వీటిని ఏ విధంగా దుర్వినియోగం చేశారో దాన్ని ఇక శృతిమించి దానికంటూ ఒక అడ్డు అదుపు లేకుండా ఇప్పుడు బీజేపీ చేస్తుంది. వాళ్ళు చూపించిన మార్గాన్ని వీళ్ళు ఇంకాస్త విస్తరించారనమాట. అది జరిగింది. సరే, ఈ విధంగా సిబిఐ కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి గారు అన్నారు. దాంతోపాటు జగన్ని ఇబ్బంది పెట్టడానికే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పెద్దల నుంచే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కాబట్టే నేను ఈ విధంగా పార్టీ మారే నిర్ణయాలు తీసుకున్నాను, ఈ విధంగా తన స్టెప్ మార్చుకున్నాను అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. అంటే జగన్ని కార్నర్ చేయడానికి ఇదంతా చేశారు అని చెప్పేసి ఆవిడ అన్నారు. దీంతోపాటు గతంలో మనం గమనించి చూసినా కూడా కొంతమంది నాయకులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ విషయాన్ని కూడా వెల్లడించారు, జగన్ ఇబ్బంది పెట్టడానికి చేశారని. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి, మాజీ మంత్రి శంకర్రావు ఆయన కూడా ఒక మాట అన్నాడు, సోనియా ఆదేశాల మేరకే జగన్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు సిబిఐ వీళ్ళు అని చెప్పేసి ఆయన కూడా ఆరోపించడం జరిగింది. తర్వాత జగన్ మీద పెట్టిన కేసులు కూడా అనేక కేసులు వేరే వేరే వ్యక్తుల చేత ఈయన కూడా ఒక పిటిషన్ వేశారు జగన్ మీద. సో ఇది కూడా నేను సోనియా ఆదేశాల మేరకే నేను ఈ విధంగా వేశాను అని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. ఈయనే కాదు, గతంలో కూడా కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీ, ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ టాపిక్ ఉన్నా సరే, ఏ వివాదం ఉన్నా సరే ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు, వచ్చి ఇక్కడ సద్దుమణిగేలా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏదైనా వాదాలు వివాదాలు ఉన్నా సరే వాటి మీద ఆయన ఒక పంచాయతీ చేసి సద్దుమణిగేలా చేస్తాడు. సో ఇది ఆయన స్టైల్ అనమాట. కాంగ్రెస్లో ఇది ఒక వ్యవహారాల శాఖ ఉండి వీళ్ళందరూ, ఇప్పుడు ఆజాద్ కావచ్చు, ఈయన కావచ్చు, మొయిలీ కావచ్చు, వీళ్ళంతా ఆ విధంగా చేస్తూ వస్తుంటారు. ఇది సబితా ఇంద్రారెడ్డి గారు తన గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందనే విషయం చెబుతూనే జగన్ని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందనేది వెల్లడించడం జరిగింది. దీంతోపాటు చివరిలో ఒక మాట అన్నారు అనమాట. ఏంటంటే రేవంత్ రెడ్డికి అసలు మహిళలంటే గౌరవం లేదు, కాంగ్రెస్ పార్టీలో మహిళలను ఆయన గౌరవించడు, సో అందుకే ఆయన పరిపాలన ఈ విధంగా ఉంది, మహిళలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నట్టుగా ఆవిడ మాట్లాడారనమాట. సో మొత్తానికి ఆవిడ బీఆర్ఎస్ స్టాండ్తో ఏ కౌంటర్లు వేయాలో ఆ కౌంటర్లకు తగ్గట్టుగా తన ఇంటర్వ్యూను సాగించారు. సో ఇక దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా ఒక ప్రయత్నం చేసింది. ఏంటంటే బీఆర్ఎస్ ముఖ్యంగా చాలా విపరీతంగా యాక్టివ్గా ఉంది, చాలా బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా వెళ్ళిపోతున్నారు, ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో వాళ్ళు చాలా ముందున్నారు, సో దీన్ని అడ్డుకోవడం ఎలా అని చెప్పేసి ప్రభుత్వానికి కాస్త తలనొప్పి అయిందనమాట. దీనికోసం ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే అంటే శ్రేణులకి, వాళ్ళ సోషల్ మీడియా శ్రేణులకి ఏమని ఇచ్చారంటే, సునీల్ కనుగోలుకి మన సోషల్ మీడియా బాధ్యతలు అప్పచెప్దాము, ఆయన అయితే బాగా డీల్ చేస్తాడని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. సో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇక నుంచి అగ్రెసివ్గా మళ్ళీ ముందుకు వెళ్ళబోతుంది. దీంతోపాటు అసెంబ్లీలో కూడా ఇదే విధంగా వెళ్ళబోతుంది.